వెల్కమ్ టు డియర్ కామ్రేడ్ యూట్యూబ్ ఛానల్. ప్రజలు తమ సామాజిక, ఆర్థిక దుర్భర పరిస్థితుల నుండి బయటపడే ఏకైక మార్గం మార్క్సిజం అనేది అనేక సోషలిస్టు దేశాల పాలన ద్వారా రుజువైంది. ఆ దేశాల ఉత్థాన పతనాల గురించి అనేక ప్రశ్నలు ఉన్నప్పటికీ, ఇదొక్కటే ప్రస్తుతమున్న ఏకైక మార్గం అని చెప్పక తప్పదు. ప్రస్తుత ప్రపంచ పరిణామాలను నిశితంగా అధ్యయనం చేస్తే ప్రస్తుత ప్రపంచం మార్క్సిజం మార్గంలో పయనిస్తుందని తెలుస్తుంది. పెట్టుబడిదారీ విధానం అనేది ఒక దేశ ఆర్థిక పరిస్థితిని దిగజార్చి ఆ దేశ ప్రజలు పాలకులపై తిరగబడేలా చేస్తుందని, సామాజిక, ఆర్థిక స్థితిగతులు దుర్భరమైన పరిస్థితులకు చేరుకున్న వేళ, ప్రజల ముందున్న ఏకైక మార్గం మార్క్సిజం మాత్రమేనని శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే ఎన్నిక తెలియచేస్తుంది. పెట్టుబడిదారీ విధానం అంతిమ మార్గం ఆ దేశ తిరోగమనానికి దారితీస్తుందని శ్రీలంక దేశం ప్రపంచానికి తెలియచేసిన వేళ, మార్క్సిజం మాత్రమే పురోగమనమని అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ నగర మేయర్గా జోహ్రాన్ మంధాని ఎన్నిక తెలియచేస్తుంది. ప్రపంచంలోని అగ్రదేశాల ప్రజలు మార్క్సిజం గురించి ఆలోచిస్తున్నారని తెలియచేయడానికి ఈ ఎన్నిక ప్రత్యక్ష ఉదాహరణ. సోషలిజం యొక్క ఫలాలు అనుభవించిన ప్రజలు తమ పాలకులు ఆ మార్గాన్ని వీడి ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తే అవి వారిని అధికారం నుంచి దించుతాయని నేపాల్ రాజకీయ సంక్షోభం మరియు ఆ దేశ ప్రధాని కెపి శర్మ ఓలి ఉద్వాసన తెలియచేస్తున్నాయి. మార్క్సిజం అర్థం కావటానికి కాస్త సమయం తీసుకున్నా, 1-2 సార్లు మీ ఖాళీ సమయంలో మరీ ముఖ్యంగా ప్రయాణ సమయంలో వినవలసిందిగా మనవి. ఈ రోజు మనం తెలుసుకోదగిన అంశం మార్క్సిజం అంటే ఏమిటి? అధ్యాయం 10 కమ్యూనిస్టులు కోరేదేమిటి? 2వ భాగం. తదుపరి శీర్షిక కమ్యూనిజం స్వంత ఆస్తిని రద్దు చేస్తుందా? కమ్యూనిస్టు సమాజంలో ఉత్పత్తి సాధనాలు ఏ ఒక్కడి స్వంతం ఆస్తిగానూ ఉండవు. వాటి యజమానులు కార్మికులే అవుతారు. ఇంకొకరి శ్రమను దోచుకోవడానికి వీలైన సాధనాలను ఎవరి చేతిలోనూ ఉండనివ్వరు. ఉదాహరణకు భూమి, ఫ్యాక్టరీలు. కమ్యూనిజంలో ఏ విధమైన స్వంత ఆస్తిని ఉండనివ్వరని కమ్యూనిస్టు శత్రువులు ప్రచారం చేస్తుంటారు. అది పచ్చి అబద్ధం. ఏ కార్మికుడైన తన వేతనాల నుండి మిగుల్చుకొని రేడియో, టెలివిజన్ లాంటివి కొనుక్కుంటే అవి స్వంత ఆస్తి అవుతాయి. వాటి ద్వారా ఎవరి శ్రమను దోచుకునే అవకాశం లేదు. సోవియట్ సోషలిజంలో ఈ విధంగా ఉన్నది. పెట్టుబడిదారీ సమాజంలో ఇటువంటివి సమకూర్చుకొనే శక్తి కలిగి ఉండరు. సోషలిస్టు సమాజంలో దోపిడీ అంతమైనందున ఆ మాత్రం మిగుల్చుకోగలుగుతారు. వారు విశ్రాంతికి అవసరమైన వస్తువులు, సైకిళ్లు, మంచి బట్టలు కొనుక్కోగలుగుతున్నారు. మన దేశంలో కార్మికులు జీవితమంతా శ్రమించినా చలి కాలానికి సరిపడా కోటుగాని, రగ్గుగాని కొనలేకపోతున్నారు. కమ్యూనిస్టు సమాజంలో స్వంత ఆస్తికి ఏ అవరోధం లేదు. అయితే ఒక వ్యక్తి మరొక వ్యక్తి శ్రమను దోచుకోవడానికి ఉపయోగపడే పెట్టుబడులు పెట్టడాన్ని నిషేధించారు. ఇతరుల శ్రమను దోచుకోవడానికి వీలులేని సంపద కలిగి ఉండడానికి అభ్యంతరం లేదు. ఎవరైనా తన ఉద్యోగం ద్వారా మిగుల్చుకొని తమ నివాసానికి ఇల్లు నిర్మించుకునేందుకు అభ్యంతరం ఉండదు. అద్దెకిచ్చుకోవడం అంటూ ఉండకూడదు. తదుపరి శీర్షిక శాంతియుత సహజీవనం, విప్లవం. కమ్యూనిస్టులు పెట్టుబడిదారీ సమాజాన్ని అంతం చేయాలని కోరుతారు. పెట్టుబడిదారీ సమాజంలో శాంతియుత సహజీవనం అంటే ఏమిటి? మొదటి విషయానికి ఏమిటంటే, కమ్యూనిస్టులు పెట్టుబడిదారీ విధానంతో సహజీవనం అనేది ఎప్పుడూ ఉత్పన్నం కాలేదు. పెట్టుబడిదారీ దేశం, సోషలిస్టు రాజ్యం మధ్య సహజీవనం కోరుతున్నారు. ఇది కమ్యూనిస్టులు కొత్తగా ఇచ్చిన నినాదం గాదు. 1917లో తొలి కార్మిక, కర్షక రాజ్యం ఏర్పడిన నాటి నుండి ఈ నినాదం అమల్లో ఉన్నది. ఒక దేశం మరొక దేశం అంతరంగిక విషయాల్లో జోక్యం కలుగచేసుకోవటాన్ని వ్యతిరేకిస్తున్నారు కమ్యూనిస్టులు. వీరి ఆశయం ఏ దేశ ప్రజలు ఆ దేశంలో ఏ విధమైన సామాజిక వ్యవస్థ ఉండాలో వారే నిర్ణయించుకోవాలని. విప్లవం అనేది బజార్లో అమ్మకానికున్న వస్తువులాగా ఓడల్లో నింపి ఒక చోట నుండి మరొక చోటికి పంపేది కాదు. విప్లవమన్నది ఒక దేశంపై మరొక దేశం రుద్దడానికి వీలైనది కాదు. ఏ దేశంలోనైనా అక్కడి విప్లవ పరిస్థితి తయారుగా లేకపోతే విప్లవం రాదు. అక్కడ ప్రజల్లో స్వానుభవంతో వర్తమాన సమాజ వ్యవస్థను రక్షించే ప్రభుత్వాన్ని తొలగించి మరొక సమాజ వ్యవస్థను, మరొక ప్రభుత్వాన్ని స్థాపించుకోవడానికి సిద్ధంగా లేకపోతే వారి అవస్థలకు పరిష్కారం లేదు. మరొక మాటలో చెప్పాలంటే ప్రజలు విప్లవం కొరకు తయారుగా లేకపోతే బయటి నుండి వెళ్లి విప్లవాన్ని తేవటం సాధ్యం కాదు.
కమ్యూనిస్టులకు విప్లవాన్ని రుద్దటంలో విశ్వాసం లేదు. వారికి ప్రతి దేశ ప్రజల మీద పరిపూర్ణ విశ్వాసం ఉంది. వాళ్ల దృష్టిలో అంతర్గత యుద్ధం ఆ దేశ ప్రజల, దోపిడీ వర్గాల మధ్యనే పరిమితం. బయటి దేశాల జోక్యం లేకపోతే ఖాయంగా ప్రజాశక్తులకే విజయం లభిస్తుంది. ఇది చారిత్రక అనుభవం కూడా. కమ్యూనిస్టులు ఈ విశ్వాసాన్ని బలపరిచారు. చరిత్రలో ఏ దేశంలోనైనా ప్రజలు సామాజిక విప్లవం ద్వారా దోపిడీని అంతం చేయడానికి ప్రయత్నించినప్పుడు, ఆ దేశ దోపిడీ వర్గం బయటి నుండి సహాయం తీసుకొని తమ దేశ ప్రజానీకాన్ని శవాల గుట్టలుగా మార్చింది. 1871లో ఫ్రాన్స్లో కార్మికులు పారిస్ కమ్యూను స్థాపించినప్పుడు ఫ్రెంచి దోపిడీ వర్గాలు జర్మన్ సేనల సహాయం తీసుకొని వారిని రక్తపుటేరుల్లో ముంచివేశాయి. తిరిగి 1917 అక్టోబర్ విప్లవాన్ని తుదముట్టించే ఉద్దేశంతో 14 ధనికవాద దేశాలు కలిసి రష్యాపై దురాక్రమణ సాగించాయి. అవి విజయాన్ని పొందలేకపోవడం వేరే విషయానికి. ఆస్ట్రియా, జర్మనీ, స్పెయిన్, గ్రీస్ మొదలైన దేశాల అనుభవం కూడా ఇదే. అక్కడ విప్లవ ప్రతీఘాత శక్తులకు సామ్రాజ్యవాదులు బయట నుండి సహాయం అందించి ఉండకపోతే ఎక్కడి చరిత్ర వేరుగా ఉండేది. కొరియాలోని ఒక భాగంపై సామ్రాజ్యవాద ఏజెంట్ల రాజ్యం బయటి శక్తుల బలం మీదే నిలబడింది. క్యూబా ప్రజాతంత్ర ప్రభుత్వాన్ని తలక్రిందులు చేయాలనే ప్రయత్నాలు నేటికీ సాగుతున్నాయి. అయితే ఏ దేశంలోనైనా విప్లవోద్యమాలని అణచివేయడానికి సామ్రాజ్యవాదులు విప్లవ ప్రతీఘాతుకులకు సహాయంగా బయటి నుండి ఆయుధాలను, సైన్యాన్ని పంపించుతుంటే శాంతియుత సహజీవనం పేరుతో దూరంగా నిలబడి తమాషా చూస్తూ ఉంటామా? కమ్యూనిస్టులు బయటి నుండి సాయుధ జోక్యంతో ఏ దేశం మీద విప్లవాన్ని రుద్దడానికి వెళ్లరు. అదే సమయంలో బయటి శక్తులు ఏ దేశ విప్లవాన్నైనా అణచడానికి అనుమతించరు. తదుపరి శీర్షిక: శాంతియుత సహజీవనం విప్లవ నినాదమే. ప్రజల మీద, విప్లవం మీద విశ్వాసం ఉన్నవారే చివరికి విప్లవ విజయానికి అవసరమైన మార్గానికి కూడా కట్టుబడి ఉంటారు. శాంతియుత సహజీవనానికి అర్థం: కమ్యూనిస్టులు వర్గ సంఘర్షణ విధానాన్ని విడిచిపుచ్చి శత్రువర్గాల మధ్య సహజీవనం అని అర్థం చేసుకోవడం రివిజనిస్టుల, సంస్కరణవాదుల అర్థం. శత్రువర్గాలు ఉన్నచోట వర్గ పోరాటం ఉంటుందని కమ్యూనిస్టులకు తెలుసు. రెండు శత్రువర్గాల పోరాటం అనివార్యంగా దోపిడీ శక్తుల అంతంతోనే ముగుస్తుందని కూడా తెలుసు. ఇదే విప్లవం. విప్లవం మార్పుకి మూల సూత్రం. పెట్టుబడిదారీ సమాజం నుండి సోషలిస్టు సమాజం వైపు వెళ్లడానికి ఏకైక మార్గం. శాంతియుత సహజీవనం పేరుతో ఈ మార్గాన్ని విడిచిపెట్టాలని అనేవాళ్లు పెట్టుబడిదారీ సమాజం ఒక శాశ్వత సంస్థ అని దాన్ని ఎల్లకాలం పచ్చగా, సజీవంగా చూడాలని కోరుతున్నారు. కానీ చరిత్ర గతిని ఎవరైనా ఆపితే ఆగేది కాదు. శాంతియుత సహజీవన విధానం నేటి వర్గ సంఘర్షణ యొక్క విశేషరూపం. సంస్కరణవాదులు శాంతియుత సహజీవనం చాటున వర్గ సంఘర్షణను దాయాలనుకుంటున్నారు. శాంతియుత సహజీవనంలో వర్గ వైరుధ్యానికి అర్థం లేదని అంటారు. ఈ విధంగా మొత్తం ప్రపంచంలో సామాజిక శాంతి నెలకొంటుందని నమ్ముతారు. శాంతి స్థాపన పేరుతో కార్మికవర్గం చేతిలో ఉన్న ఏకైక ఆయుధాన్ని, వర్గ పోరాటాన్ని, లాక్కుని వారిని నిరాయుధుల్ని చేయాలని తలుస్తున్నారు. మరొక మాటలో చెప్పాలంటే వర్గ సంఘర్షణ, విప్లవాల పుట్టుక అంతర్గత వైరుధ్యం నుంచే తలెత్తుతాయి. రేపు రష్యా అమెరికాల మధ్య నిరాయుధీకరణ ఒడంబడిక జరిగినా అమెరికాలో వర్గాలు అంతం కావు. దోపిడీ వర్గాలకు వ్యతిరేకంగా అక్కడ ప్రజల వర్గ సంఘర్షణ సాగుతూనే ఉంటుంది. ఈ పోరాటం అంతం అక్కడ పెట్టుబడిదారీ వర్గం యొక్క భూస్థాపనతోనే ముగుస్తుంది. నేటి యుగంలో శాంతియుత సహజీవనం వర్గ పోరాటం యొక్క ముఖ్యమైన రూపం, ఏకైక అత్యున్నత రూపం కాదు. ఇది వర్గ సంఘర్షణను సమాప్తం చేయదు, కాని త్వరితపరుస్తుంది. ఈ దృష్టితో శాంతియుత సహజీవన పోరాటం విజయవంతం చేయడం కోసం పెట్టుబడిదారీ వర్గానికి వ్యతిరేకంగా రాజకీయ, ఆర్థిక, సిద్ధాంతపరమైన 3 రంగాలలోనూ బలమైన పోరాటాన్ని నడపవలసి ఉంటుంది. వర్గ సంఘర్షణ మీద ఆధారపడ్డ విప్లవకర ఆందోళనకు పదును పెట్టవలసి ఉంది. తదుపరి శీర్షిక: మార్క్స్ ఎవరు? కారల్ మార్క్స్. ఆయన సహచరుడు ఎంగెల్స్ జర్మనీలో జన్మించారు. పెట్టుబడిదారీ సమాజం అంటే ఏమిటి? పెట్టుబడిదారీ వర్గం కార్మికుల్ని, మొత్తం ప్రజానీకాన్ని ఎలా దోచుకుంటుంది? దాన్ని ఎవరు ఏ విధంగా అంతం చేస్తారు? రానున్న కమ్యూనిస్టు సమాజం ఎలా ఉంటుంది? కార్మికవర్గం ఏమి చేయాలి? మొదలైన అంశాలను శాస్త్రీయ పద్ధతిలో ఈ ఇరువురు మేధావులే కార్మికులకు వివరించారు.
నేడు కూడా ప్రపంచంలో కార్మికవర్గ ఆందోళన వారు చూపిన మార్గంలోనే నడుస్తుంది. మార్క్స్, ఎంగెల్స్కు ముందు కూడా అనేక మంది సంస్కరణవాదులు పుట్టారు. వారు పెట్టుబడిదారీ సమాజం యొక్క దుష్ఫలితాలను చూశారు. దాని పర్యవసానంగా కలిగే పేదరికాన్ని, కార్మికుల కష్టాలను అర్థం చేసుకున్నారు. అంతేకాకుండా నిజాయితీగా వాటిని దూరం చేయడానికి కూడా కృషి చేశారు. అందులో కొందరు కార్మికవర్గ దుస్థితికి బాధపడ్డారు. వారి వద్ద పరిష్కార మార్గం లేకపోయింది. దారిద్ర్యాన్నుండి కార్మికుల విముక్తికి మార్గం చూపలేకపోయారు. కొందరు ఉపాయాలు కూడా చెప్పారు. కాని వాటి వలన కార్మిక వర్గానికి ఏ విధమైన లాభం కలగలేదు. వారు వ్యక్తి యొక్క లాభతృష్ట, దుష్టత్వం, పేదరికానికి, దోపిడీకి కారణంగా చెప్పారు. చెడ్డ మనుషుల హృదయాలలో సద్భావనలను కలిగించడం ద్వారా ఈ సమస్యలను పరిష్కరించాలని కోరేవారు. ఇందుకొరకు లాభతృష్ట విడిచిపుచ్చమని లాభార్జనపరులకు విజ్ఞప్తులు చేస్తూ ఉండేవారు. నేడు కూడా నిజాయితీపరులైన సంస్కరణవాదులున్నారు. వీరు హృదయ పరివర్తన ద్వారా సంఘంలోని చెడుని దూరం చేయాలని కోరుతున్నారు. కానీ వారి ఆశయాల అమలుకు అనువైన ఉపాయాన్ని చెప్పలేకపోతున్నారు. సమాజం యొక్క వర్గ స్వరూపాన్ని మార్క్స్ గుర్తించాడు. పెట్టుబడిదారు కార్మిక వర్గాన్ని ఏ విధంగా దోపిడీ చేస్తున్నది వివరించాడు. మార్క్స్ మరొక విషయానికి కూడా చెప్పాడు. ఒక స్థితి వచ్చిన తరువాత పెట్టుబడిదారీ సమాజం వల్ల ఉత్పత్తి సాధనాల అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. ఉత్పత్తిని అభివృద్ధి చేయడానికి బదులు దాన్ని ఆటంకపర్చుతుంది. ఆ సమయంలో సంఘంలో ఒకవైపు అవసర వస్తువులన్నింటికి అంటే తిండి, బట్టలకు కూడా కొరత ఏర్పడుతుంది. పేదరికం, నిరుద్యోగం పెరుగుతుంది. వస్తువుల ధరలు కూడా పెరుగుతుంటాయి. రెండవ వైపున గొప్ప యుద్ధాలకు సన్నాహాలు జరుగుతుంటాయి. ఒకవైపున అధిక లాభార్జన, దొంగ వ్యాపారాల వల్ల ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే మరొకవైపు బలహీన దేశాలను వలసలుగా చేసుకోవడానికి యుద్ధాలు రగిల్చి ఆయుధోత్పత్తి ద్వారా లాభాలు సంపాదించడం, బాంబులు విసిరి ప్రజలను చంపడం జరుగుతుంది. అప్పుడు పెట్టుబడిదారీ వర్గ అస్తిత్వం ప్రజలకు ప్రాణాంతకంగా తయారవుతుంది. ఈ స్థితి ఎప్పుడు తయారవుతుందో అప్పుడే సమాజ క్షేమం కోసం పెట్టుబడిదారీ వర్గాన్ని రూపుమాపవలసిన అవసరం ఉత్పన్నమవుతుంది. దీని అర్థం ఈ సమాజం అభివృద్ధి చెందాలంటే రాజ్యాధికారం పెట్టుబడిదారుల చేతుల్లో నుండి తొలగించి శ్రామిక వర్గాధికారం ఏర్పాటు చేయవలసి ఉంది. దీనికొరకు కార్మికవర్గం, కార్మిక సంఘాలు ఒక రాజకీయ పార్టీలో సంఘటితం కావాలి. ఆ పార్టీ వర్గ సంఘర్షణ సిద్ధాంతంపై ఆధారపడినదై ఉండాలి. ఈ విధంగా ముందడుగు వేసి కార్మికవర్గం మనిషి దోచుకొనే దోపిడీని అంతం చేసి కమ్యూనిస్టు సమాజ నిర్మాణానికి పునాదులు వేయగలుగుతుంది. మార్క్స్ కార్మికవర్గ సిద్ధాంతాన్నే గాక దాన్ని అన్వయించే విధానం కూడా చెప్పాడు. అందుకే ఆచరణయోగ్యమైన సిద్ధాంతమే మార్క్సిజం అంటున్నాము. తదుపరి శీర్షిక కమ్యూనిస్టులు హింసావాదులు కాదు. కమ్యూనిస్టులు అహింసాత్మక సమాజ నిర్మాణం పట్ల విశ్వాసం ఉంచుతారు. అందుకొరకు సమాజంలో అశాంతిని, హింసను వ్యాపింపచేసే శక్తులను సంఘం నుండి శాశ్వతంగా తొలగించాలని కోరుతారు. అశాంతిని, హింసను వ్యాపింపచేస్తున్న వాళ్లు పెట్టుబడిదారీ వర్గం, వారి ప్రభుత్వం అనేది స్పష్టమే. అధిక లాభాల కొరకు బ్లాక్ మార్కెట్ చేస్తున్నారు. ఆ విధంగా లక్షలాది జనాన్ని మృత్యుముఖానికి చేరుస్తున్నారు. కార్మికుల్ని దోచుకుంటున్నారు. ఈ విధంగా కార్మికుల భార్యా బిడ్డలను ఆకలికి, పీడనకు గురిచేస్తున్నారు. రోగాలకు గురిచేస్తున్నారు. ఈ దుర్భర జీవితానికి వ్యతిరేకంగా ఆందోళనలు, ప్రదర్శనలు, సభలు జరుపుతుంటే పోలీసులను, మిటలరీని తీసుకువచ్చి నిరాయుధులైన, శాంతియుతులైన ప్రజల మీద తుపాకీ గుళ్ళు కురిపిస్తున్నారు. వాళ్ల నాయకులను జైళ్లకు పంపుతున్నారు. ఉరికంబాలెక్కిస్తున్నారు. ఇంత చేసినా తమ కోరికలను వదలకపోతే గ్రామాలను తగులబెట్టి భస్మం చేస్తున్నారు. స్త్రీలను అవమానపరుస్తున్నారు. ఇదంతా హింసకాక మరేమిటి? కమ్యూనిస్టులు ఈ హింసను శాశ్వతంగా పాతిపెట్టాలని కోరుతున్నారు. పెట్టుబడిదారులు తన దేశంలోనే అశాంతిని, హింసను వ్యాపింపచేసి సంతృప్తిపడరు. లాభార్జన భూతం అతడిని ప్రపంచంలోని ప్రతి మూలకు తరుముతుంది. తన డబ్బు సంచులు నింపుకోవడానికి బలహీన దేశాలను ఆక్రమిస్తాడు. బలహీన దేశాల ప్రజలు బానిసత్వాన్ని దిగమింగి ఊరుకోకపోతే అచట రక్తపుటేరులను ప్రవహింపచేస్తారు. మన దేశంలో ఇంగ్లీషు వాళ్లు 1857లో, 1942లో చేసినట్లు, కొరియాలో అమెరికా, అల్జీరియాలో ఫ్రాన్స్, అంగోలాలో పోర్చుగల్,
వియత్నాంలో అమెరికా చేసినట్లుగా చేస్తారు. అప్పుడప్పుడు ప్రపంచ మార్కెట్ల పునర్విభజన కొరకు తమలో తాము యుద్ధాలకు దిగుతారు. ఈ ప్రపంచ యుద్ధాలతో ప్రపంచాన్ని రక్తంలో ముంచెత్తుతారు. ఈ యుద్ధాలలో కూడా ప్రజలు కష్ట నష్టాల పాలుగావటం, పెట్టుబడిదారీ వర్గం ధనపు సంచులు నింపుకోవడం జరుగుతుంది. కార్మిక వర్గ నాయకత్వంలో అనేక దేశాల ప్రజలు అనగా 1917 విప్లవం తరువాత సోవియట్ రష్యాలోనూ, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత తూర్పు యూరప్లోనూ చేసినట్లు పెట్టుబడిదారీ సమాజాన్ని అంతం చేశారు. నేడు సామ్రాజ్యవాదులు ప్రపంచానికి శాంతి రక్షకులుగా చెప్పుకుంటూ సోషలిస్టు దేశాలకు వ్యతిరేకంగా యుద్ధ సన్నాహాలు చేయ ప్రారంభించారు. నేడు అమెరికా, ఇంగ్లండ్లు ఈ పని చేస్తున్నాయి. పెట్టుబడిదార్లు యుద్ధాలు తెచ్చిపెడుతున్నారు. కమ్యూనిస్టులు ప్రపంచం నుండి యుద్ధాలు తెచ్చి పెట్టేవాళ్లను శాశ్వతంగా మట్టుపెట్టాలని కోరుతున్నారు. అందుచేత కమ్యూనిస్టులు హింసను నమ్ముతున్నారని చెప్పడం తప్పు. అశాంతి, హింస ప్రపంచం నుండి వైదొలగాలని వాటిని వ్యాపింప చేయాలని ప్రయత్నించే వాళ్లను అంతం చేయాలని వారు నమ్ముతున్నారు. తదుపరి శీర్షిక అహింస ద్వారా పెట్టుబడిదారీ విధానాన్ని అంతం చేయగలమా? ఇది ఒక మంచి ఆలోచన. శాంతి మార్గాల ద్వారా పెట్టుబడిదారీ సమాజాన్ని మార్చగలిగితే కమ్యూనిస్టులు ఆటంకపర్చరు. అయితే చారిత్రక అనుభవాలను బట్టి ఇది కేవలం సదాశయమేనని తెలుస్తున్నది. పెట్టుబడిదారీ వర్గం శాంతియుత పద్ధతుల ద్వారా విప్లవ ఆందోళనను ముందుకు సాగనివ్వదు. వీటివలన తమ లాభాలకు ఆటంకం రాదనే విశ్వాసం ఉన్నంతవరకు, ప్రభుత్వంపై తమ అధికారం ఉంటుందన్నంత వరకు సాగనిస్తారు. కార్మిక ఆందోళన ఈ హద్దులు దాటిన తోడనే, వాళ్లకు ప్రమాద సూచనలు రావడంతోనే వాళ్లు చట్టబద్ధ పరిపాలననే కపట వేషాన్ని తీసివేసి చట్టవిరుద్ధంగానూ, దౌర్జన్య పద్ధతుల ద్వారాను తమ అధికారాన్ని నిలుపుకోవాలని చూస్తారు. ఆ సమయంలో ప్రజాతంత్రపు నటన గాలిలో కలిసిపోతుంది. 1936లో స్పెయిన్ ప్రజా ప్రతినిధులకు పార్లమెంట్లో మెజారిటీ రాగానే పెట్టుబడిదారీ వర్గం తాను నిర్మించుకున్న రాజ్యాంగాన్నే త్రోసిపారవేసి జర్మనీ మద్దతుతో అంతర్యుద్ధం నడిపింది. మన దేశంలో కూడా కమ్యూనిస్టు పార్టీ, మార్క్సిస్టు నాయకత్వంలోని ఐక్య సంఘటన ప్రభుత్వాలను కేరళ, బెంగాల్ రాష్ట్రాల్లో కూలదోసే సందర్భంలో కూడా అహింసావాదులమని చెప్పుకొనే కాంగ్రెస్ వాదులు హింసాత్మక పద్ధతులు అవలంబించడంలో వెనకబడలేదన్న సంగతి విదితమే. పాకిస్తాన్లో కూడా అక్కడి పాలకులు అన్ని రికార్డులను మించిపోయారు. బంగ్లాదేశ్లో కూడా తమ సోదరులను అణచిపారవేయడంలో ఏమి తక్కువ దుర్మార్గాలు చేశారు? ఈ మధ్య కాలంలో చిలీలో కూడా ఎలాంటి వాస్తవాలే పునరావృతమైనవి. కమ్యూనిస్టులు ఈ చారిత్రక వాస్తవాలను చూడకుండా కళ్ళు మూసుకోరు. వాళ్లకు తెలుసు పెట్టుబడిదారీ వర్గం ఎన్నడూ కూడా అహింసా విధానాలను సాగనివ్వదని. పెట్టుబడిదారీ వర్గానికి శాంతి, అహింస, చట్టబద్ధ విధానము అనేవి ప్రజల కళ్లలో దుమ్ము చల్లే మాటలే. మన దేశంలోనే శాంతి, అహింసలను రామనామంలా జపించే గాంధీయన్ కాంగ్రెస్వేదులు కార్మిక, కర్షకుల ప్రాణాలు తీయలేదా? పెట్టుబడిదారీ వర్గం స్వయంగా హింసకు పాల్పడుతుంది. దీనిని ప్రతిఘటించడం మినహా కార్మికవర్గానికి కూడా వేరు మార్గం లేదు. వారు కార్మికవర్గానికి అదే మార్గాన్ని అవలంబించక తప్పని స్థితి కల్పిస్తారు. ఎంగెల్స్ చెప్పినట్లు పెట్టుబడిదారుల దుష్టకృత్యాల వల్ల పీడిత కార్మిక వర్గానికి ఆఖరున విప్లవ పద్ధతులు చేపట్టవలసి వస్తుంది. పెట్టుబడిదారీ సమాజాన్ని విప్లవ పద్ధతుల ద్వారానే మార్చగలుగుతాము. ఇదొక చారిత్రాత్మక వాస్తవం. దీనిపై కమ్యూనిస్టులకు పూర్తి విశ్వాసం ఉంది. వీక్షకులకు మరింత ఉపయోగమైన సమాచారం అందించుట కొరకై తగిన సలహాలు, సూచనలతో పాటు సద్విమర్శలను క్రింద కామెంట్ విభాగంలో తెలియచేయండి. లాల్ సలాం.